KT3 న్యూస్ లక్ష్యం సమాజైత నిర్మాణ ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి స్పష్టం. నిజామాబాద్ జిల్లాలో ప్రజా సంఘాల నిరసన ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపణ. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్య. తూర్పు గోదావరి జిల్లాలో ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం. అభ్యర్థులకు పలు సూచనలు జారీ చేసిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. మైలార్దేవ్పల్లి అక్రమ కట్టడాల కూల్చివేత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిక. ఇక డీటెయిల్స్కి వెళ్తే అసెంబ్లీ సమావేశాల్లో సంగారెడ్డి ప్రజల దాహం తీర్చడానికి సింగూరు మంజీర నీటి గురించి ప్రస్తావిస్తానని తెలిపారు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. ఎన్నికల సమయంలో హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి 40,000 ఇళ్ల పట్టాలు, జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు, రాష్ట్రాల్లో రైతులకు, నిరుద్యోగులకు, వృద్ధులకు కావాల్సిన ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. రెండవది ఏంటంటే మా దగ్గర పేదవాళ్లకు 40,000 మందికి ఇళ్ల స్థలాలు మా ప్రభుత్వం వస్తే ఇస్తా అని చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి దాని మీద ఉన్న ప్రభుత్వాన్ని అడగాలి కాబట్టి అదొక అంశం. మూడవది గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ కాలేజ్ విషయంలో నేను మాట్లాడుతున్నా, నేను అనేక ఉద్యమాలు చేసిన. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంగారెడ్డి సభలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా మెడికల్ కాలేజ్ అన్నారు. అసెంబ్లీలో కూడా మాట ఇచ్చారు నేను అడిగిన ప్రశ్న మెడికల్ కాలేజ్ ఇస్తాను కాబట్టి 40,000 ఇళ్ల స్థలాలు, మెడికల్ కాలేజ్, సింగూరు మంజీరు జిల్లాలకు సంబంధించిన దాని మీద ఖచ్చితంగా అసెంబ్లీలో లేవనెత్తుతాం. దాంతోపాటు రాష్ట్రంలో కానీ నా నియోజకవర్గం కానీ ప్రధానంగా జనరల్ ఏజెండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ప్రధానంగా 57 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకు పెన్షన్, నిరుద్యోగ వృత్తి, ఆరోగ్యశ్రీ, కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, రైతు బంధు సరిగా అమలైతే లేదు, రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు, సబ్సిడీ పంట నష్టం వస్తలేదు, గిట్టుబాటు ధర లేదు, మహిళా గ్రూపులకు లోన్లు లేవు. కాబట్టి ఇలాంటి అనేక అంశాలతో కూడుకున్న విషయాలను అసెంబ్లీలో తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు కాబట్టి దీన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసే విధంగా అసెంబ్లీలో ఈ ప్రశ్నలు చేసిన ప్రభుత్వం ప్రజలకు మేలు జరిగే ఎలాంటి సవరణలు చేసినా, ఏ ప్రభుత్వం చేసినా దానికి అందరూ కూడా సహకరించాల్సింది. ప్రధానంగా దాంట్లో ఏమైనా లోటుపాట్లు సలహాలు ఇచ్చేదంటే సిఎల్పి పక్షాన మా భట్టి గారు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని మార్పులు చేయాలి అని ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో, రెవెన్యూ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ నాయకులతో మాట్లాడాలి. అంటే ఈ రకమైన చట్టంలో లోటుపాట్లు మరి ఇది కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, ప్రాక్టికల్గా ఇప్పుడు మనం ఒక చట్టం చేయాలనుకుంటాం, ప్రాక్టికల్గా అది ఎంత సాధ్యమో ఎంత అసాధ్యమో, దీనివల్ల రెవెన్యూ అధికారులు కానీ ప్రజలకు కరెక్ట్గా ఉంటుందా. ఇప్పుడు మిస్యూజ్ కావాలని అనుకుంటే ఎంత పెద్ద చట్టం చేసినా ఎన్ని ఉన్నా జరగాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మర్డర్లు చేస్తే ఉరిశిక్ష పడుతుందని తెలిసినా కూడా మర్డర్లు జరుగుతలేవు. ఈ వ్యవస్థలో ఎక్కడో దగ్గర లోపాలు ఉంటాయి. ఎంత సవరణ చేసినా ఉండాల్సినవి ఉంటాయి, చేయాల్సినవి చేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సంఘ ఉద్యోగులతో మాట్లాడాలి. తర్వాత ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పాలసీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ బట్టి సిఎల్పి పక్షాన వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అలా ఏమైనా లోటుపాట్లు ఉంటే పార్టీ పరంగా సిఎల్పి పక్షాన వారు చెప్పడం జరుగుతుంది. రకరకాల సబ్జెక్టులు తీసుకునే ప్లాన్ చేసుకుంటాం. ఇక ప్రజా సంఘాల పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం 6 నెలల పాటు 7,500 రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించాలని కోరారు. కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకొని అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కరోనా సమస్య పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల
నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అట్లనే ఈ 3 ప్రజా సంఘాల డిమాండ్ మేరకు ప్రజలకు కనీస సౌకర్యం కల్పించాలనే డిమాండ్తో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే జిల్లా కలెక్టర్కి ఈరోజు వినతిపత్రం ధర్నా జరిపి ఇవ్వడం జరుగుతున్నది. ప్రధానంగా ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతి వ్యక్తికి కిలో 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలనే డిమాండ్లతో అట్లనే వాటితో పాటు ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కార్మికుల కనీస వేతనం అమలు జరపడం లేదు. కార్మిక చట్టాలు సవరించే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నది. అట్లనే వ్యవసాయ కూలీల ఉపాధి పనుల విషయంలో బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా జరగడం లేదు. 3 లక్షల రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తే ఉపాధి పనులు సరిపడా కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల CITU, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం జరుపుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరసన కార్యక్రమాలకు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కళ్యాణ్ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, అధికారులు పాల్గొన్నారు. ఎవరు మహేష్ ఏందో ఒకసారి మహేష్ వీక్లీ న్యూస్ అదే మాస్టర్ భార్గవ్ చెదురుగొండ ఫోన్ చేయండి. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం వైద్య పరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. వైద్య సిబ్బందిని నియమించి తద్వారా కోవిడ్ బాధితులకు వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించారు. అధికారులు సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పలు సూచనలు జారీ చేసిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోవిడ్ పరీక్షలను నిర్వహించే వారికి పూర్తి స్థాయిలో రక్షణ పరికరాలను అందిస్తామని చెప్పారు. ఇక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినా లైక్ వెయిట్ ఫర్ 2-3 మల్టిపుల్ అయితే వెయిట్ చేయలేదండి. అరౌండ్ 25 to 30 బెడ్స్ లో అట్లీస్ట్ 15 బెడ్స్ వస్తుంది. ఆరోగ్యశ్రీ ఎవ్రీడే ఆన్ డైలీ బేసిస్. ఎస్సీ అండర్స్టాండింగ్ డోంట్ సపోర్ట్ డీలింగ్ విత్ ఎవరు మామూలు 10,000 per day ప్యాకేజ్ డిఫరెంట్ ప్యాకేజెస్ మనకి 13 ఉన్నాయా ఐసీయూ? మైలార్దేవపల్లి డివిజన్ కాటదాన్లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. ఆర్డీఓ చంద్రకళ ఆదేశాల మేరకు తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 156లో గల అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్ఐ రవికుమార్ హెచ్చరించారు.
కాదండి ఆర్ఐతో వస్తుంది. ఆయన మా ఆర్ఐ సభ ప్రమోద్ చెప్పుడు అయితే వేరు పాఠశాల సందర్శన కార్యక్రమంలో భాగంగా సిఐటియు ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాల మోహన్ రావు, సిఐటియు ఖమ్మం మండల సహాయ కార్యదర్శి పొన్నం వెంకటరమణ కాచిరాజుగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని అమలును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కరోనాని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు పొన్నం మురళి, పొన్నం భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓకే యొక్క విధానాన్ని ఆ రకంగానే ఈ మధ్య కొత్తగా నూతన విద్యా విధానాన్ని అది తీసుకురావడం, అందులో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు కూడా ఉంటాం. దాన్ని మనం వ్యతిరేకిస్తా ఉన్నాం. దాన్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే నిజామాబాద్ జిల్లాలోని మంజీరా పరివాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. అర్ధరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా ఇసుక తరలిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయం గమనించిన గ్రామస్తులు కొన్ని ట్రాక్టర్లను అదుకొని అధికారులకు అప్పగించారు. మరికొందరు పరారయ్యారు. గ్రామస్తులు అప్పగించిన ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. నుంచి నిన్నటి రోజున అంటే 4వ తారీఖు నిన్నటి రోజున మరి ప్రైవేట్ వ్యక్తులు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పొద్దున మరి ముగ్గురు విఆర్ఓలు 11 o'clock మనం అందరిన స్టాక్ పాయింట్ వద్దకు వెళ్ళి వెహికల్స్ అన్ని ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ మధ్యలో గొడవపడి ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల మరి ట్రాక్టర్స్ అన్నీ కూడా స్ట్రక్ అయిపోయినాయి. నైట్ 10:30, 11 o'clock వరకు కూడా వివాదం ఇబ్బంది లేదు. అందుకని ఆ పాయింట్స్ అన్నీ కూడా ట్రాక్టర్లన్నీ 19 ట్రాక్టర్స్ అన్నీ కూడా మరి తీసుకొచ్చి ఆఫీస్లో వేయడం జరిగింది. వీళ్ళు వాంటెడ్లీ ఏం చేస్తున్నారంటే మీరు ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు, అంటే నేను ఎక్కువ టిప్పులు కొట్టుకోవాలన్న ఉద్దేశంతో ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ అంటే ఒకరిని దాటి ఇంకో ముందుకు వచ్చి ట్రాఫిక్. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి శనివారం నాడు కార్యాలయ పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా ఉదయం 8 గంటలకే కార్యాలయానికి చేరుకుని తాము పనిచేస్తున్న విభాగాల్లో పరిశుభ్రత పనులను చేపడుతున్నారు. అలాగే శానిటరీ సిబ్బంది కార్యాలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టడం వలన కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తగు సూచనలు చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని సంబంధిత కాంట్రాక్టర్లకు హెచ్చరించారు. నైట్ పెట్టి ఇక్కడ లైట్ ఉందా? లైట్ పెట్టి లైట్ సర్పంచ్ గారు లైట్ పెట్టి నైట్ నడుపు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి లేబర్ నడుపు ఏదో లెంగులు ఇటుకు అనుకుంటే ఆ ముగ్గురు కలిసి ఇటుకలు పెట్టి తమాషా డ్రామా చేయడానికి ఉంది. అట్లుంటుందా? హాని కోమ్స్ ఆ పిల్లలకి చెలగట్టినట్టు పెట్టినాం. కాంట్రాక్ట్ ఎక్కువ ఏమన్నారా? మంచిది ప్రాసెస్ చేసి మరి అయితే వదిలిపాడుతో నువ్వు వదిలేసి నేను చూసుకుంటా. మా జడ్జితో కట్టిస్తా, మా సర్పంచ్తో కట్టిస్తా, ఎంపీతో కట్టిస్తా. ఎందుకు ఆయన పట్టిన? ఎవడు అడిగి నేను పట్టుకోవాలి? ఎవడు చేయమన్నా నేను? అది కేఎన్ఆర్ అంటే ఏం సపోర్ట్ చేయకుండా పెద్ద రోడ్డు చిన్న 4 ఇస్తే 4 కూడా ఒప్పచెప్పి తమాషా చేస్తున్నారు. రవీంద్ర రెడ్డి అంటూ రాడు, ఎవరు రాడు, మొత్తం టైర్ కాదు చక్కలు కొట్టిస్తారు. బాగాలేదు, ఎవరు తీసుకోమనండి నేను? పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో కరోనా నేపథ్యంలో మూతపడిన శ్రీ అనంతలక్ష్మి టెక్స్టైల్స్ పరిశ్రమను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఉండ్రాజవరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్మికులు చేతిలో గిన్నెలు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ గోడును కార్మిక సంఘాలు గాని, ప్రజాప్రతినిధులు గాని, జిల్లా కలెక్టర్ గాని పట్టించుకోవడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి 400 మంది కార్మిక కుటుంబాలను రక్షించాలని కోరారు. దుర్మార్గం, చట్ట వ్యతిరేకం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇవాళ ప్రజాప్రతినిధులకి అనేక సందర్భాల్లో విన్నవించాం. ఈ రోజు వరకు కూడా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం కార్మికులు ఇవాళ కరోనా సమయంలో ఇవాళ రోడ్డున పడి అనేక రోజులుగా రిలే నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు అనేటువంటి సిగ్గు కూడా లేకుండా ఇవాళ వాళ్ళ ఇళ్లల్లో నిద్రపోతున్నారు. దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 400 మంది కార్మికుల భవిష్యత్తుని ఇవాళ పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలు పోయినా సరే, కరోనా ఉన్నా సరే మాకేం పర్వాలేదు, పరిశ్రమ తెప్పాలని చెప్పి ఇవాళ పోరాడుతూ ఉంటే ఈ రోజుకి కూడా ఎవరో కూడా నిమ్మక నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వర్షం పట్ట చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలని అమలు చేయించాల్సినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి కార్మిక శాఖ కార్మికుల్ని అవహేళన చేస్తూ ఉన్నారు, కార్మికుల్ని రోడ్లు పాలు చేస్తూ ఉన్నారు, కరోనాకి కార్మికుల్ని అప్పచెప్పే పని చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ చాలా మంది కార్మికులు తీవ్రమైనటువంటి ఆకలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఎదుట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలు నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆదిలాబాద్ నాయకులు పెరిక రాజేశ్వర్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు నిరవధిక దీక్ష చేపట్టామని, దళిత ప్రజలందరూ ఈ దీక్షల్లో పాల్గొనాలని కోరారు. నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సోదరులుగా ప్రజలుగా ఇక్కడ సహకరించి దీక్షల కూర్చుండాలని కోరుతున్నాం. కావున అసిస్టెంట్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల అసిస్టెంట్ భూములను గవర్నమెంట్ లాక్కుంటుంది కాబట్టి వాళ్ళ భూముల్ని వాళ్ళకే తిరిగి ఇవ్వాలని ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ దీక్ష కొనసాగిస్తున్నాం. కావున ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ కలెక్టర్ హెడ్ క్వార్టర్ ముందు ఈ దీక్ష సాగుతుంది. కావున అందరూ ప్రజలు
సహకరించాలని కోరుతున్నాం. ఏదైతే మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ 30 తారీఖు గుంటూరు జిల్లా అమరావతి మండలంలో భారీగా మద్యం సీజ్ చేశారు పోలీసులు. వాటర్ ట్యాంకులో తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 10,000 తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి స్పష్టం. నిజామాబాద్ జిల్లాలో ప్రజా సంఘాలు నిరసన ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపణ. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్య. తూర్పు గోదావరి జిల్లాలో ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం. అభ్యర్థులకు పలు సూచనలు జారీ చేసిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. మైలార్దేవ్పల్లి అక్రమ కట్టడాల కూల్చివేత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిక.